వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బీహార్లో బీజేపీ జేడీయూ బంధానికి బ్రేకులు పడ్డాయి. కమలంతో ప్రయాణానికి కటీఫ్ చెప్పిన నితీష్ మహాకూటమితో అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అసలు బీజేపీ జేడీయూ మధ్య బీటలు ఎందుకు పారాయి? నితీష్ నిర్ణయంతో బీజేపీకి షాక్ తగిలిందా? తన టార్గెట్ ను బీజేపీ పక్కాగా అమలు చేసిందా? బీహార్ ఎపిసోడ్తో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి? బీహార్లో బీజేపీ జేడీయూ బంధానికి బ్రేకులు. కమలంతో ప్రయాణం ఆపేసిన నితీష్ కుమార్. నితీష్ బీజేపీకి షాక్ ఇచ్చారా? బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయిందా? బీహార్ పరిణామాలపై జరుగుతున్న చర్చ ఏంటి? అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు ఉండరి నాటకంలో. ఓ సినిమా డైలాగ్ అయినా రాజకీయాలకు పక్కా సరిపోయే మాట ఇది. రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయం మాత్రమే ఉంటుంది. అలాగే శాశ్వత విజయాలు, శాశ్వత పరాజయాలు కూడా ఉండవు. జస్ట్ పరిణామాలుంటాయంతే. అవసరం ఆధారంగా ఎత్తుగడలు మారిపోతూ ఉంటాయి. రాజకీయ చదరంగంలో పార్టీలన్నీ పావులే. ఓసారి రాజు, ఓసారి మంత్రి, ఓసారి బంటు ఆట ఆడుతూ ఆడిస్తూ ఉంటారు. ఇదే మాటలకు పక్కాగా అద్దం పడుతున్నాయి బీహార్ పరిణామాలు. ఇన్నాళ్లు కమలంతో కలిసి నడిచిన నితీష్ కుమార్ బీజేపీతో బ్రేకప్ చెప్పేశారు. మహాకూటమి వైపు మళ్లారు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. బీజేపీకి జేడీయూ షాక్ ఇచ్చిందా? తన ప్లాన్ను బీజేపీ పక్కాగా అమలు చేస్తోందా? కళ్ల ముందు కనిపిస్తున్న రాజకీయానికి తెర వెనుక ఏం జరుగుతోంది? ఇదే డిస్కషన్ ఇప్పుడు. బీహార్లో రాజకీయం రసవత్తరంగా మారింది. కమలం పార్టీతో బంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. పాట్నాలో జేడీయూ ఎమ్మెల్యేలతో నితీష్ కుమార్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో తేజస్వి యాదవ్ వేరువేరుగా మీటింగ్ నిర్వహించారు. నిజానికి బీజేపీకి నితీష్ కటీఫ్ చెప్పడం ఇదేం మొదటిసారి కాదు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆర్జేడీతో జేడీయూ జతకట్టింది. ఆ తరువాత ఆ రెండు పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీతో చేరారు. 2020 ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలిసి పోటీ చేశాయి. 2 ఏళ్లు గడిచాయో లేదో బీజేపీతో బంధానికి నితీష్ గుడ్ బై చెప్పేశారు. బీజేపీ జేడీయూ మధ్య గత కొంతకాలంగా లుకలుకలు కనిపిస్తున్నాయి. ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా నితీష్ కుమార్ హాజరు కాలేదు. బీజేపీని వదిలేస్తే మద్దతిస్తామంటూ ఆర్జేడీ నుంచి సిగ్నల్ రావడంతో బీజేపీకి విడాకులు ప్రకటించారు నితీష్. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీకి 122 సీట్లు కావాలి. ప్రస్తుతం బీహార్లో 79 మంది సభ్యులతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేపీకి 77, జేడీయూకి 44, కాంగ్రెస్కు 19, కమ్యూనిస్టు పార్టీకి 12, ఎంఐఎంకు 1, హిందుస్థానీ ఆవాం మోర్చాకు 4 సభ్యులు ఉన్నారు. నితీష్ నమ్మక ద్రోహి అని, విశ్వాసం లేని వ్యక్తి అని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. నితీష్తో వెళ్లొద్దంటూ లాలూ కుటుంబ సభ్యులకు సూచిస్తోంది. అయినా సరే జరగాల్సింది చకచకా జరిగిపోయింది. బీజేపీని దెబ్బ కొట్టాలని ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకున్నారు. నితీష్తో విభేదాలను పక్కన పెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు చెయ్యి కలిపారు. అసెంబ్లీలో స్పీకర్ తీరు, కేంద్ర కేబినెట్లో జేడీయూకు కేవలం ఒకే స్థానం ఇవ్వడం, బీహార్ మంత్రివర్గ విస్తరణలో అమిత్ షా జోక్యం చేసుకోవడం లాంటి కారణాలతో బీజేపీ మీద నితీష్ అసంతృప్తితో ఉన్నారు.
అందుకే వీలు చిక్కినప్పుడల్లా తన కోపాన్ని ప్రదర్శించారు. జమిలీ ఎన్నికలను వ్యతిరేకించడం, అగ్నిపథ్పై విమర్శలు చేయడం, నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకపోవడం వెనుక కారణాలు ఇవే. 2020 ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీని బీజేపీనే రెచ్చగొట్టిందన్న కోపంతో ఉన్న నితీష్, కమలం పార్టీ నేతలు తనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం భరించలేకపోయారు. ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీతో ప్రయాణానికి బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే చేశారు. అయితే ఇది బీజేపీకి జేడీయూ ఇచ్చిన షాక్గా చూడాలా? తన ప్లాన్ను కమలం పక్కాగా అమలు చేస్తుందా అన్న కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో దేశమంతా బీజేపీ పార్టీ ఒక్కటే ఉంటుందని కమలం పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ బహిరంగ సభలోనూ కమలం పార్టీ నేతలు చెప్పింది ఇదే. నడ్డా పదే పదే చెప్పినా, ఒడిశాలో ఇప్పుడు అమిత్ షా ప్రకటించిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందని క్లియర్గా అర్థమవుతోంది. మిత్రపక్షం, శత్రుపక్షం అనే తేడా లేకుండా ఎన్ని వ్యూహాలు అమలు చేసైనా అధికారం చేజెక్కించుకోవాలని భావిస్తోంది. అందుకే నితీష్ను కావాలనే బీజేపీ టార్గెట్ చేసిందన్నది మరికొందరి వాదన. ఠాక్రే, పాస్వాన్ కు జరిగింది ఇప్పుడు నితీష్ కు ఎదురయ్యే పరిస్థితులను కమలం పార్టీ కల్పించిందన్న ప్రచారం నడుస్తోంది. రాజకీయం ఇలానే జరగాలని ఏమీ లేదు, ఏదైనా జరగొచ్చు అంటూ బీహార్ పరిణామాలను అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. శివసేన నుంచి ఇప్పుడు జేడీయూ వరకు బీజేపీకి మిత్రులు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకొస్తోంది? బ్రేకప్ స్టోరీస్ వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయా? ఇది జేడీయూతోనే ఆగిపోతుందా? మరికొన్ని పార్టీలు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయా? బీజేపీ మిత్రపక్షాల స్టోరీలో ఎలాంటి మలుపులు చూడబోతున్నాం? బీజేపీకి వరుసగా దూరమవుతున్న మిత్రులు. బ్రేకప్ స్టోరీస్ వెనుక భారీ వ్యూహం ఉందా? ప్రాంతీయ పార్టీలను కమలం టార్గెట్ చేసిందా? బీహార్ పరిణామాల తరువాత ప్రతి ఒక్కరిలో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. దేశమంతా తామే అధికారంలో ఉండాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బహిరంగంగా అదే విషయం ప్రకటిస్తోంది కూడా. ప్రాంతీయ పార్టీల అండతో రాష్ట్రాల్లో బలపడి ఆ తర్వాత అదే ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా ఇప్పుడు నితీష్ ని టార్గెట్ చేసిందన్నది మరికొందరి ఆరోపణ. నిజానికి వరుస పరిణామాలు ఈ మాటలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీహార్ మాత్రమే కాదు, ఈ మధ్య ముగిసిన మహారాష్ట్ర పంచాయతీతో పాటు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్తో దోస్తీకి కూడా బ్రేక్ పడింది. రెండు ప్రాంతీయ పార్టీల్లో చెలరేగిన అలజడిని బీజేపీ అనుకూలంగా మార్చుకుంది, పరోక్షంగా మద్దతు సంపాదించింది. బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏలో ఒకప్పుడు భాగంగా ఉండేది. కానీ రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత ఎల్జేపీ పగ్గాలు చేపట్టిన ఆయన కొడుకు చిరాగ్ పాస్వాన్ను బీజేపీ పావుగా వాడుకుందన్న విమర్శలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులున్న చోట బలమైన క్యాండిడేట్లు నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చింది ఎల్జేపీ. ఎన్నికలయ్యాక చిరాగ్ను పట్టించుకోవడం మానేసింది బీజేపీ నాయకత్వం. అదే సమయంలో ఎల్జేపీలో చెలరేగిన తిరుగుబాటు సమయంలో చిరాగ్ పాస్వాన్ స్థానంలో ఆయన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్కు బీజేపీ సపోర్ట్ చేసింది. ప్రస్తుతం పార్టీ పూర్తిగా పశుపతి హ్యాండోవర్లో ఉంది. పాస్వాన్ వారసుడిగా చక్రం తిప్పుదామనుకున్న చిరాగ్ బీహార్ పాలిటిక్స్లో కంప్లీట్గా సైడ్ అయిపోయారు. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు శివసేన మద్దతుతో మహారాష్ట్రలో నిలబడ్డ బీజేపీ ఇప్పుడు ఆ పార్టీనే మింగేసే పరిస్థితొచ్చింది. సీఎం పదవి విషయంలో వచ్చిన పేచీతో ఎన్నో ఏళ్లుగా కలిసి వస్తున్న శివసేనకు రామ్ చెప్పేసింది బీజేపీ. అటు కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2.5 ఏళ్లు పూర్తి కాకముందే శివసేనలో రేగిన అసమ్మతిని తమకు పూర్తిగా అనుకూలంగా మార్చుకుంది కమలం పార్టీ. దీంతో ఇప్పుడు శివసేన పార్టీ అస్తిత్వం కోసం పోరాడాల్సి వచ్చిన పరిస్థితి. షిండే ప్రభుత్వంతో ఒక రకంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మనుగడలో ఉన్నట్లే అన్న చర్చ నడుస్తోంది. ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేకు అన్ని విధాలుగా మద్దతు ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఏఐడీఎంకేతో వచ్చే లాభం లేదని కమలం పార్టీ దూరంగా ఉంటోంది. ఇక వ్యవసాయ చట్టాల విషయంలో శిరోమణి అకాలీదళ్ కూడా బీజేపీతో దోస్తీకి గుడ్ బై చెప్పింది.
అటు అమరీందర్ సింగ్ ను కాంగ్రెస్ నుంచి బయటకొచ్చేలా చేసింది. పార్టీ పెట్టించి ఆయనతో పొత్తు పెట్టుకుంది. కానీ బీజేపీ అమరీందర్ కూటమి పంజాబ్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. పంజాబ్ సీఎంగా కాంగ్రెస్ నేతగా తిరుగులేని అధికారం చెలాయించిన అమరీందర్ సింగ్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ఇలా కొందరు బీజేపీకి దూరంగా ఉంటే కొందరిని వ్యూహాత్మకంగా బీజేపీ దూరం పెట్టిందన్న చర్చ నడుస్తోంది. లోక్ జనశక్తి, శివసేన పరిణామాల తరువాత బీజేపీ కొత్త టార్గెట్ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ అనే విశ్లేషణ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లొచ్చాయి. అయినా నితీష్కే ముఖ్యమంత్రి పీఠాన్నిచ్చి గౌరవించింది బీజేపీ. అయితే ఇదంతా పైకి కనిపించేది మాత్రమే అని చిరాగ్ పాస్వాన్కు ఝలకిచ్చినట్లు నితీష్కు కూడా కమలం పార్టీ త్వరలోనే ట్రీట్మెంట్ ఇవ్వబోతోందన్న గుసగుసలు వినిపించాయి. అయితే ముందుగానే అప్రమత్తమైన నితీష్ బీజేపీ నేర్పిన పాఠాన్ని ఆ పార్టీకే అప్పజెప్పారు. బీజేపీ షాక్ ఇవ్వడానికి ముందే రివర్స్ షాక్ ఇచ్చారు. ఎన్డీఏకు గుడ్ బై చెప్పేసి యూపీఏ వైపు మొగ్గు చూపారు. అయితే నితీష్ నిర్ణయంతో ఇప్పటికిప్పుడు బీజేపీకి స్ట్రాంగ్ ఝలక్ తగిలినట్లే అన్న చర్చ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా తమ పార్టీనే అధికారంలో ఉండాలన్న పట్టుదలతో బీజేపీ కనిపిస్తోంది. దీనికోసం ఎలాంటి ఎత్తుగడలు వేసేందుకైనా సిద్ధమవుతోంది. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా తన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అడుగులు వేస్తోందన్న చర్చ నడుస్తోంది. ఈ ప్రాసెస్లో కొందరు మిత్రులు బీజేపీకి దూరమవుతుంటే కొందరిని బీజేపీ దూరం చేసుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ మాత్రమే కాదు, పాలిటిక్స్ కూడా అని ప్రస్తుత పరిణామాలను లెక్కేస్తూ మరికొందరు చెప్తున్న మాట.